నేరస్తుడిని ఏదైనా మర్డర్ చేస్తే ఒక మనిషిని మనం ఎట్లా లాక్కపోతారో అంత దారుణంగా లాక్కొని పోయి మా సార్ది పాస్ తీసుకొని ఆయన గల్ల పట్టుకొని లాక్కొని పోయి కూర్చోబెట్టుకున్నాడు. అక్కడ నేను బతిలాడి సార్ ప్లీజ్ సార్ కానీ ఒక బెగ్గర్ లాగా అడుక్కున్నాను. ఆయన కాళ్ళు కూడా పట్టుకున్నాను, ప్లీజ్ సార్ మమ్మల్ని వదిలేయండి సార్ అని. అయినా కూడా అసలు మమ్మల్ని వదిలేయలేదు, బాగా నీచంగా మాట్లాడిండు. తను కాలు మీద కాలేసుకొని ఆయనకు ఒక హోదా ఉందని అధికారంతో నేను ఒక ఆడ మనిషిని దారుణంగా నేను కాలు పట్టుకున్నా కూడా కనికరించకుండా ఆయన మాట్లాడిండు. నాకు చాలా బాధ అనిపించింది. మా హస్బెండ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ పొద్దున్న నుండి సాయంత్రం వరకు కష్టపడి వాళ్ళు ఒర్రుకుంటాం మామూలు జనాలతోటి అరుసుకుంటా డ్యూటీలు చేస్తారు. అట్లీస్ట్ వాళ్ళ ఒక్క వైఫ్కి నేను 10 మందిని తీసుకొని రాలేదు. మా హస్బెండ్ ఎవరిని నేను ఒక్కదాన్ని, అది కూడా నాకు హెల్త్ సరిగ్గా బాగాలేదు, తీసుకెళ్తే అంత దారుణంగా చేసిండ్రు మమ్మల్ని. ఇంకా లైఫ్లో అసలు మేడారం మొహం అనేది చూడకుండా చేసిండ్రు. నాకు చాలా బాధ అనిపించింది. గౌసాలెం అనే ఆఫీసర్